సంఘంలోని స్థానిక ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో రాష్ట్ర ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు పిట్టి రేణుకారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రాయలసీమ సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పేరుతో సుమారు 1000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఎటువంటి అనుమతులు లేకుండానే ప్రాజెక్టు పనులు ప్రారంభించి 1000 కోట్లు ఖర్చు చేశారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ సూచనతో ప్రాజెక్టు చేపట్టారా, నిధులు ఏమయ్యాయో ప్రజలకు తెలియాలని డిమాండ్ చేశారు. పర్యావరణ అనుమతులు లేకుండా 3000 కోట్లకు టెండర్లు ఎలా పిలిపించారని, 2 రాష్ట్రాల విభజన ఒప్పందాల ప్రకారం డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు అనుమతి లేకుండా ఎలా ముందుకెళ్లారని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇక్కడ రాజకీయం చేయడం సరికాదని అన్నారు. రాయలసీమ రైతులకు, ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని తెలిపారు. 1000 కోట్ల నిధుల దుర్వినియోగానికి బాధ్యులు ఎవరో తేల్చాలని, సాగునీటి ప్రాజెక్టుల పేరుతో నిధులు దారి మళ్లించడం వల్ల రాష్ట్ర ప్రగతికి విఘాతం కలుగుతోందని, దీనిపై ప్రస్తుత ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కాకు మధుసూదన్ యాదవ్, కాకు వెంకటేశ్వర్లు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో వార్తాపత్రికల్లో, ప్రచార సాధనాల్లో తెలంగాణలో కట్టేటువంటి రాయలసీమ సంగమేశ్వర ప్రాజెక్టు పైన ఒకరిపైన ఒకరు నెపాలను మోపుతూ రైతు ధనాన్ని 1000 కోట్లు దుర్వినియోగపరిచిండ్రు. దీనికి బాధ్యులు ఎవరో ప్రజలకి తెలపాలనేది దాని మీద కట్టాలని నేను వచ్చింది. సామాన్యుల రైతుల వద్ద వాస్తవాన్ని దాయడం అంటే ద్రోహం చేసినట్టే. కేసీఆర్ గారు 2019-20లో తిరుపతి ప్రయాణం పెట్టుకొని నగరిలో ఆగి అక్కడ స్థానిక శాసనసభ్యురాలైన రోజమ్మ గారి ఇంట్లో ఇండు చేసి చెప్పిన మాట రాయలసీమలో ప్రాజెక్టు కట్టుకోమని చెప్పినాడు. ఆనాడు ఆ వార్తాపత్రికలన్నీ, ఈ దేశంలో ప్రచార ఛానళ్ళన్నీ కూడా కోడై కూర్చున్నాయి. అప్పుడు వెంటనే ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ ముఖ్యమంత్రి హైదరాబాద్లో సమావేశం అయ్యి లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క దానికి ముందు 17-18లో తెలుగుదేశం ప్రభుత్వంలో డిజైన్ చేసినటువంటి ముచ్చుమర్రి వెనకచర్ల ప్రాజెక్టుని కాదని దీనికి రాయలసీమ సంగమేశ్వర ప్రాజెక్టుగా నామకరణం చేసి కిందకి జరిపి కొత్త ప్రాజెక్టుగా చేపట్టడంలో తప్పు లేదు. కానీ విడిపోయిన తర్వాత మనకు ఉండబడినటువంటి నిబంధనలు, నియమావళులు కొన్ని ఉన్నాయి. వాటిని అనుసరించకుండా కేసీఆర్ చెప్పిన ఆదేశం ప్రకారమే ముమ్మాటికి ప్రాజెక్టుని చేపట్టి ఆ గత ప్రభుత్వం పెద్ద తప్పుదనమే చేసి 1000 కోట్ల రూపాయలు ప్రజా దుర్వినియోగానికి పాల్పడింది. దీనికి బాధ్యత ఎవరు వహించాలో అధికార యంత్రాంగమే చెప్పాలి. ఈరోజు 2 సంవత్సరాలు ఆయన ఓడిపోయి 2 సంవత్సరాల తర్వాత మొన్న ప్రెస్ మీట్, పోయిన నెలలో తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు? మహబూబ్నగర్ జిల్లా వెనకబడ్డ జిల్లా, కరువు జిల్లా, వలసల జిల్లా, మన నీళ్లు ఆంధ్ర ప్రాంతానికి పోతుంది, డిపిఆర్ లేకుండా ప్రాజెక్టు కట్టుకున్నారు. దీని మీద అడిగేవాడు ఎవడైనా పెట్టాడు అక్కడ. దానికి ఒకటే అక్కడ రాజాంధ్రం రాజకీయాన్ని 2 సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్టుని తీసుకొచ్చి ప్రస్తాపన చేశాడు. సంతోషం చేస్తే వాళ్ళు అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ పోతుండే లేదని అక్కడ ప్రతిపక్షం, అధికార పక్షం. శాసనసభలో దానికి సమాధానం చెప్తూ అక్కడ ముఖ్యమంత్రి, మీరు శాసనసభకు రండి, తెలంగాణకి, మహబూబ్ నగర్కి, పాలమూరు, రంగారెడ్డి, గండి ఈ ప్రాజెక్టుకి ఏమి నష్టం జరిగిందో మనం తెలుసుకున్నాం. దీనికి కారణం ఎవరో. కాబట్టి నేను అక్కడ కట్టున్నటువంటి ప్రాజెక్టుని ఢిల్లీలో కలిసి చంద్రబాబు నాయుడు గారికి మనం కూర్చొని మాట్లాడదామని అన్నప్పుడు, రాయలసీమలో కట్టే ప్రాజెక్టును ఆపితేనే నేను నీతో చర్చలోకి వస్తానని నేను చెప్పడం, దానికి ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ రాజకీయ పార్టీలు, శాసనసభలో ఉండబడిన రాజకీయ పార్టీలను నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి చూసిరాండి అని ఆయన అన్నాడు. ఇక్కడ ప్రాంత నాయకులకి దాన్ని ప్రస్తాపన చేసి ఇక్కడ ప్రాజెక్టులు సందర్శించాల్సిన అవసరమూ లేదు. రాయలసీమ వాళ్ళు అంతకంటే ముందు ఎవరు దాన్ని ప్రస్తాపన చేసిన వాళ్ళు కూడా లేరు. మన ప్రాంతానికి వాళ్ళు చెప్పిన దానికి సంబంధమే లేదు. రాజకీయానికి వాడుకుంటూ తెలంగాణలో ఆయన చెప్పినటువంటి పాలమూరు, రంగారెడ్డి, గండి ప్రాజెక్టుకి 1000 కోట్లకి ఆయనకి టెండర్ పిలిచి ఆయన కాంట్రాక్టర్కి ఒప్పచెప్పిండు. 6000 కోట్ల రూపాయలకు కేసీఆర్ చెప్పినాడని ప్రాజెక్టు చేపట్టి మొదటి ఫేజ్ కింద 3000 కోట్ల రూపాయల టెండర్ పిలిచి కాంట్రాక్టర్కి ఈయన ఒప్పచెప్పిండు.
కానీ ఆ రాష్ట్రంలో చేసే కాంట్రాక్టర్ ఈ రాష్ట్రంలో 2019లో చేపట్టిన కాంట్రాక్టర్ ఒక్కరే. ఇప్పుడు కేసీఆర్ అక్కడ మాట్లాడిన తర్వాత ఇక్కడ నాయకత్వం ఏమంటుంది? తెలంగాణలో కేసీఆర్ చెప్పాడు, రాయలసీమకు ద్రోహం చేశాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కాబట్టి ఇది మనం అందరం కూడా ఉద్యమాలు చేసి ప్రాజెక్టుల మీద మీకు వాస్తవాలు ఏంటో చెప్పాలని ఒక్కొక్క పార్టీలు 2 పార్టీలు అధికార పక్షం సందర్శించింది, ఇటు ప్రతిపక్షం సందర్శించింది. ఏం పనులు మీరు సందర్శించారు? మీరు ఇరిపోయినప్పుడు మన నియమ నిబంధనలు ఏముంది? సెక్షన్ 85 ఏం చెప్తుంది? లేదు షెడ్యూల్ 28, 7, 9, 11 ఏం చెప్తుంది? మరి వాటిని అనుసరించి ప్రాజెక్టు కట్టారా లేదా అని ఆనాడు ఎంత మాట్లాడారు అనేది పక్కన పెడితే ఇప్పుడు అడగాలి కదా, ఎవరు దీనికి 1000 కోట్ల బాధ్యుడు, ఎట్లా మేలు ఏం చేశారు? ఆయన చెప్పినట్టే ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. చేపట్టిన ఒక్క ఏడాది తిరగకుండగానే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒకరి చేత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే తెప్పించి ఆపిచ్చేసిండు. 3 సంవత్సరాలు అదే ప్రభుత్వం కొనసాగింది, తిరిగి ప్రయత్నం చేయలేదు, దాని మాటే చర్చలు కూకొని మాట్లాడలే. ఎందుకని మీరు అనుమతులు లేకుండా ఈ 3000 కోట్లు టెండర్ పిలిచారు? మీరు ప్రజలు దుర్వినియోగానికి 1000 కోట్లు పడిన దానికి ఎవరు బాధ్యత వహించాలా? ఇది ప్రజలకు తెలవాలా. ఈ అంశంలో అనుమతులు లేకుండా ఎట్ట పిలిచారు మీరు టెండర్కి? మరి ఈ 1000 కోట్ల పని మళ్ళీ మీరు ఇప్పుడు తిరగబడి వీళ్ళు ద్రోహం చేశారు వాళ్ళు ద్రోహం చేశారని రైతు పక్షాన వెనకబడ్డ ప్రాంతాల్లో నీటి అభివృద్ధికి 1000 కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు మీరు కనీసం టెక్నికల్ ప్రాబ్లాలు కానీ అనుమతులు లేకుండా కానీ మీరు పాలనాపరమైనటువంటి అనుమతులు ఇచ్చి నువ్వు ఈ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి పైపెచ్చి మళ్ళా మీరు వీటి మీద రాజ్యాంగం చేసి ప్రజలని రైతుల్ని మీరు నష్టపరణం కాబట్టి ప్రజా ప్రయోజనకరం ఏమైనా ఉందా వీటిల్లో? ఇది ప్రజలకు తెలియాలా, సామాన్య ప్రజలకు తెలియాలా. మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్. అంబరాన్ అంటే వేడుకలు, మైమరిపించే ఆఫర్లు, ఒక్క కూపన్ 3 డ్రాలు, 1000 రూపాయల వస్త్రాలు లేదా 5000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై 1 కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రాలో హీరో ప్లెజర్ బైక్, న్యూ ఇయర్ డ్రాలో 1 కపుల్ కి మలేషియా ట్రిప్, సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగో కార్ గెలుపొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 59% ఆఫ్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ఏదైనా ఒకటి కొనండి, అదే విలువగల రెండవది ₹1 పొందండి. పట్టుచీర కొనుగోలుపై 1 గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి. ₹399కే 2 ఫ్యాన్సీ సారీస్, ₹999కే 5 డ్రెస్ మెటీరియల్స్. మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ పై buy 1 get 20%, buy 2 get 1, buy 2 get 2 ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.